దేవరాజ్, వరదరాజ్, ఇలే పని ఏమన్నది? సారీ భైరవ, మేము బ్యాంక్ దగ్గరికి వెళ్ళేసరికి పోలీసు బందోబస్తు బాగా బలంగా ఉంది. మేము ఎంత ప్రయత్నించినా బ్యాంక్ దగ్గరికి వెళ్ళలేకపోయాం. మమ్మల్ని క్షమించు భైరవ, క్షమించు. దేవా, వరద, నేను పుట్టినప్పటి నుంచి ఎన్నో దోపిడీలు, దొంగతనాలు, మర్డర్లు, మానభంగాలు చేశాను. ఎక్కడికి వెళ్ళినా విజయంతో రావటమే తప్ప వెనక తిరిగి రావటం నా హిస్టరీలో లేదు. ఫస్ట్ టైం మిమ్మల్ని ఒక చిన్న బ్యాంకు దోపిడీ చేసుకురమ్మంటే అక్కడ వాడున్నాడు వీడున్నాడు అని చెప్పి వెనక తిరిగి వస్తారా? నాకు చాలా అవమానకరముగా ఉన్నది. మీ వల్ల కాదంటే చెప్పండి, ఒక్కడే వెళతా. బ్యాంక్ అంతా కొల్లగొట్టి సొమ్మంతా పట్టుకొచ్చి కాళికా అమ్మవారి పాదాల దగ్గర పెడతా. వరదా, మనం అనుకున్న గమ్యానికి చేరుకోవాలంటే డబ్బు 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 చాలా అవసరం. నీకంత శ్రమ అవసరం లేదు, నాకు 2 రోజుల టైం ఇవ్వు. నా కొడుకు ఎంతమంది వచ్చేసరే అర్థంగా నరికి ఆ డబ్బులు తీసుకొచ్చి నీ దగ్గర పడేస్తా. అప్పుడు నువ్వు కావాల్సిన నియంత్రణ అవ్వచ్చు. భైరవ, ఎంతకాలం ఈ చిల్లర దొంగతనాలు? ఎంతకాలం అటు పోలీసులకు, ఇటు ప్రభుత్వానికి భయపడుతూ బతకాలి? నిన్న కాక మొన్న వచ్చిన బచ్చగాళ్ళు సైతం రౌడీ స్థాయి నుంచి రాజకీయ నాయకులు అయిపోతున్నారు. అవును భైరవ, కోట్లాది కోట్ల రూపాయలు దేశం పాపని దోచుకు తింటున్నారు. ఏసీ రూముల్లో, స్టార్ హోటల్లో, పబ్బుల్లో ఎంజాయ్ చేస్తున్నారు. మనం మాత్రం ఈ పాడుపడ్డ బంగ్లాలో క్షణం క్షణం భయపడుతూ ప్రాణాలు గుప్పట్లో పట్టుకుని మరి బ్రతుకుతున్నాం. భయం మాకు. దేవా, భయం అనే పదమే నా చెవిన పడకూడదు. దేనికైనా సమయం, సందర్భం రావాలి. మన ముగ్గురం ఒక్కటిగా ఉంటేనే ఏదైనా సాధించగలం. భైరవ, నా దగ్గర ఓ మాస్టర్ ప్లాన్ ఉంది. ఒకే ఒక దెబ్బ మన జీవితాలు మారిపోతాయి. ప్లానా? ఏమిటది? అదేంటో తెలుసుకోవాలని నా మనసు తెగతలాడుతుంది. ప్లాన్ అంటున్నావు, నేను సెటిల్మెంట్ అంటున్నావు. నువ్వు వచ్చానా లేదా విధిరాసమా లేదా రిజర్వ్ బ్యాంక్ దోపిడియా? ఏదైనా సరే చెప్పు, త్వరగా చెప్పు. మన ప్రాణాలు పన్నంగా పెట్టైనా దాన్ని ఛేదిద్దాం. విజయ్ అనే వాడి దగ్గర శ్రీకృష్ణదేవరాయ కాలం నాటి అతి పురాతనమైన మణిహారం ఉందని ఒకటి తెలుసుకున్నాను. అది ఇప్పుడు ఇండియన్ ఆర్మీ చేతిలో ఉంది. దాన్ని ఆంధ్ర రాష్ట్ర మ్యూజియంలో పెట్టమని విజయ్కి బాధ్యతలు అప్పగించారు. అంతేకాదు, విజయ్ త్వరలోనే మన ఊరు వస్తున్నాడు. మనం వాడి దగ్గర ఉన్న విగ్రహాన్ని ఎలాగైనా సంపాదించి మన భైరవను బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టాలని నా కోరిక. శభాష్ వరదా, శభాష్. ఇన్నాళ్ళకు నా కోరిక నెరవేరబోతుంది. శభాష్ వరదరాజ్, శభాష్. ఆ విజయాన్ని వాడు ఎక్కడ ఉన్నాడు పట్టుకొచ్చి వాడు పడరక్కలు విరిచి నా కాళ్ళ దగ్గర పడేయండి. కాదు కూడదు అని మండికేస్తే వాడిని చంపైన మణిహారాన్ని తీసుకురండి. వరదా, నీ భైరవ ఈ ప్రపంచానికి నియంత కాబోతున్నారా? ఇంత సంతోషకరమైన వార్త తెచ్చిన నీకు కోమలి నచ్చింది గుడిన ఏర్పాటు చేస్తా. ఎంజాయ్, సమాన్ కోమలి, ఎంజాయ్.